హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలుపెట్టుకున్న మన యేసుకి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెప్తున్నాం. ఆమేన్. ఈరోజు ఆయన మాటలు తెలుసుకుందాం. మనం ఏమై ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో దేవుని కృపను బట్టి. ఆమేన్. ఆయన కృప లేనిదే మనము ఏమి చేయలేము. అది బైబిల్లో మాట ఉంటుంది. దేవుని అనుగ్రహం లేకుండా ఆహారం తిని కూడా సంతోషించలేమట. మనం తిన్న ఆహారం కూడా దాన్ని సంతోషించాలంటే దేవుని కృపనే. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తే మనము సరిగా ఆహారం తినలేకపోయేవారు చాలా మంది ఉన్నారు. సరిగా రైస్ పోయేవారు, ఎందుకంటే షుగర్, స్వీట్స్, ఫుడ్, ఆహారం ఏదైనా సరే సరిగా అన్ని మనసారా తినడానికి లేకుండా చాలా మంది, చాలా వ్యాధులు, చాలా రోగాలు చాలా ఉన్నాయి. కానీ తిని సంతోషించే కృప దేవుడు అంట మనకి. ఆమేన్. మనల్ని బట్టి కదండి, ఆయన కృపనే. అందుకే ఆయన అనుగ్రహం లేకుండా, ఆయన కృప లేనిది మనం ఏమీ చేయలేము. ఉన్నామంటే ఆయన కృపనే. ఎంతో మంది కరోనా టైం అయినా సరే ఎవ్రీ డే ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్నో మరణాలు, మొన్న ఫ్లైట్ జరిగింది, ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ఎన్నో ప్రమాదాలు అంట. నడుచుకుంటూ పోయే వాళ్ళకు ప్రమాదమే. మనం ఎంత కేర్ తీసుకున్నా, మన జ్ఞానం కాదు, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తీసుకున్నా మనల్ని బట్టి కాదండి. దేవుడు ఎన్నో ప్రతిరోజు ఆయన కృపతో కాపాడుతూ వస్తున్నాడు కదా. ఎన్నో మన ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు, మనం చేసే పనుల్లో ఎన్నో ప్రమాదాలు. మన గ్యాస్ పెళ్లి ఎంత మంచిది, ఎక్కడైనా ప్రమాదం ఉంది. కానీ ఆయన పిల్లల కన్నా ఎక్కడ పోయినా ప్రమాదం కాదంట. ఆమె ఎక్కడ పోయినా ఏది మనను ముట్టచాలదు. అందుకే అంట, పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా సరే అపాయము నీ యొద్దకు రాదు, మన యొద్దకు రాదంట. ఇది నమ్మాలంట, మనం నమ్మాలి. అది ఆ కృప ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాము, ఉన్నామంటే ఆయన కృపనే. ఆమె మనము ఎలా నమ్ముతున్నాము దేవుడిని, ఈరోజు ఎలా ఎలా ఆయన వాక్యము దేవుడు ఒక్కటే ఎలా నమ్ముతున్నాము ఆయన నమ్మితే ఆయన వాక్యాన్ని కూడా నమ్ముతాము. ఆమేన్. యేసయ్య మా దేవుడు. హల్లెలూయా. టాబ్లెట్ మింగల్ రోగం రాగానే భయపడదు, పరిగెత్త రాసుకుని పరుగు దేవుడు అదే దేవుడు నమ్ముతున్నారు, కానీ టాబ్లెట్ కూడా నమ్ముతాం. టాబ్లెట్ వేసుకోదని కాదు, కానీ ఒకప్పుడు వేసుకున్నాం. అంటే విశ్వాసంలో మనం ఎదగాలంట. ఆమేన్. విశ్వాసంలో పరిపూర్ణులు కావాలంట. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతులను సజీవులుగా చేయవాడు. నిజంగా డాక్టర్స్ వాళ్ళన్ని బాగేటంటే వచ్చి ఆయన వస్త్రపు చెవి ముక్తి మాత్రం నేను స్వస్థపడిపోతాను, హీల్ అయిపోతా అని నమ్మేది కదండి. ఆమె ఎంతో డబ్బు ఖర్చు పెట్టిందంట, ఎన్నో హాస్పిటల్ తిరిగిందంట, ధనమంతా వృధా, మరింత సంకటం, చింత. అని ఎక్కడ పోయినా పోదే నా రోగం, ఎక్కడ పోయినా రక్తస్రావం, ఎక్కడ పోయినా బాగా కాలే, డబ్బంతా ఖర్చు అయిపోయిందంట, అయినా హీల్ అయిపోలే, బాగోలేదు. డాక్టర్స్ బాగైపోతా. ఇంకా ఆ రోజులు డాక్టర్స్ ఉన్నారు. ఆ రోజు కూడా కుష్టి వ్యాధులు, కళ్ళేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, అన్ని నానా పక్షవాయు గల వ్యాధులు, చాలా రకాలు. కానీ ఆయన అసలు మెడిసిన్ అంతా టైం పట్టచ్చు. దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే దానికి ట్రీట్మెంట్ అంట స్టార్ట్ చేస్తాడంట. ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, డాక్టర్ స్టార్ట్ చేయడం ఉంటుంది, ఇల్లు వాడాలి, అలా వాడాలి, టైం ఉంటుంది, అన్నీ ఉంటుందంట. కానీ ఈయనకు అది బాగా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మన సైడ్ ఎఫెక్ట్స్ అంట. కానీ ఈయన లేదంట, ఇన్స్టాంట్ మెడికల్స్ అంట. ఇన్స్టాంట్. జ్వరం, ఫీవర్ తో ఒక ఆమె బాధపడదు, ఆయన వెళ్ళాడంట, ముట్టాడంట, హీల్ అయిపోయింది. పట్టుకో, టచ్ చేయగానే హీల్. రక్తస్రావం లేదు, ఆయన అయితే వస్త్రపు చెవి ముడితేనే హీలింగ్ అంట. మరి మన విశ్వాసం ఎక్కడ ఉంది?
అసలు వచ్చామా ఇక్కడ దాకా, ఆయన ముట్టితే చాలు నేను బాగవుతాను, నేను స్వస్థత పొందుకుంటాను. ఆయన మాట ద్వారానే ఎప్పుడైతే ఆ పరిపూర్ణమైన విశ్వాసంలోకి వస్తావో రోగము నిన్నేమి చేయదు. ఒక్క దారిలో వచ్చిన 7 దారిలో పారిపోవాల్సిందే. అది పోయేంతవరకు కదా భయపడిస్తున్నావు. నా శరీరం వైపు మేము చూసుకోవట్లే, మన వైపు మనం చూసుకోదంట. దేవుని మాటను చూడాలి. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగిన. కోల్డ్ వచ్చినా వెళ్ళిపోతుంది, వచ్చినా అది వెళ్ళిపోతుంది. ఏది వచ్చినా సరే మనం అంట ఏం చేయాలంటే, మన విశ్వాసం ఎందుకుంది? టాబ్లెట్ అయితే వాడతామంట, మెడిసిన్ 2 రోజులు కానీ వాడతామని ఇది వాడడం ఏది? ఆయన విశ్వాసం అంట. ఫెయిత్ నెవర్ ఫెయిల్. విశ్వాసం ఎప్పుడు ఓడిపోదా, అది వాడము, దాన్ని ఫైట్ చేయము. వాక్యముతో సర్వాంగ కవచం. ఎందుకు? అపవాది కూడా సార్ రోగాలు వేసినాడు. ఏం చెప్పాలంట? ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగెను, నిశ్చయముగా నా రోగాలు భరించాడు ఆయన చెప్పాలంట. నేను ఆరోగ్యవంతుని. అసలు ఇంకోటి ఏంటంటే, లేని వాడు ఉన్నట్టుగా నీ శరీరం చెప్పింది, నీ శరీరం ఏం చెప్తున్నావు అది చెప్పకూడదు, దేవుని మాట చెప్పాలి. షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, ఫైల్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు. కానీ మన మన రిపోర్ట్స్ బట్టి కాదు, మన శరీరాన్ని బట్టి కాదు, ఆయన మాట ద్వారా, ఆయన పొందిన దెబ్బ ద్వారా నాకు స్వస్థత కలిగింది, నేను ఆరోగ్యవంతుని. అంతే. ఇది ఫైనల్ అంట. ఇది మనదంట, ఇది మన స్వాస్థ్యము. ఆమేన్. ఇది ఆయన మాట ఇచ్చే మనకు, నేను ఆరోగ్యవంతుని. కళ్ళు లేకపోతే ఏం చేయాలంట? నేను చూస్తున్నా చేస్తానని చెప్పాలంట. వింటున్నా, మాట్లాడుతున్నా చెప్పాలంట. లేని వాటిని ఉన్నట్టుగా పలకాలి. ఆమేన్. ఈరోజు డాక్టర్స్ రిపోర్ట్ ఏది ఇస్తారో దాని కదా నాకు నమ్మచ్చు. ఆమేన్. వాళ్ళ రిపోర్ట్స్ ని నమ్మకూడదు, మనం దేవుని మాటను పలకాలంతే. ఆ షుగర్ ఉందని ఇవ్వచ్చు, బీపీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇదంతా ఇది వస్తే పోదు, ఇంకా జీవితాంతం ఇంతే, ఇదంతే, ఈ రోగం ఇంతే, ఈ వ్యాధి ఇంతే, దీన్ని భరించాల్సిందే, దీని టాబ్లెట్లు వాడుతూ ఉండాల్సిందే అని చెప్పొచ్చు. కానీ అది కాదు నువ్వు నమ్మాల్సింది. ఆయన పొందిన దెబ్బ ద్వారా నాకు స్వస్థత కలిగెను. మరణమే లేదంట మనకి కదా, అనే లేదు మనకి. ఈరోజు మనం జీవించే తినే ఫుడ్ వలన, తాగే నీటి వలన, మనము మెయింటైన్ చేసే మెయింటెనెన్స్ అలవాటు వల్ల కాదు, కానీ దేవుని ద్వారాని మనం జీవిస్తున్నామని. అందుకే అంట యేసు మాట అన్నాడు, అపవాది ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెగా చేసుకుని తినమంటే, ఆయన ఏమంటాడు? మనుషుడు రొట్టె ఉన్న మాత్రం కాదు, కానీ దేవుడి నోటి నుండి ప్రతి మాట వలన జీవించును. అది తెలుసుకోలేదు. మనము జీవించేది దేవుని ఆయన మాట వలన, మనం జీవించేది ఆయన మాట వలనే. అబ్రహాం వయసు అయిపోయింది, శరీర మృతతుల్యం అయిపోయింది, దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నమ్మడం నా రోగాలు యేసయ్య భరించాడు. ఇన్ నేమ్ ఆఫ్ జీసస్. ఇఫ్ యు ఆర్ కోల్డ్, ఏదైనా సరే, ఏ ప్రాబ్లం అయినా, కిడ్నీ ప్రాబ్లమ్స్, షుగర్, బీపీ, థైరాయిడ్, గెట్ అవుట్ ఇన్ జీసస్. బయట పో అని అంటేసినాం. మనకు రావాల్సింది ఇప్పుడు ట్యాబ్లు అంటే బాగా కాలేదు, అవన్నీ మనకి ఏం రోషం రావాలంట. అరే ఆయన భరించాడు, నా రోగాలు భరించాడు కదా, దీని ఎందుకు టాబ్లెట్ ఒకటి ఒక హాస్పిటల్ అయితే ఇంకో హాస్పిటల్ అయితే ఈ హాస్పిటల్, హైదరాబాద్ అయితే బెంగళూరు అయితే చెన్నై అయిపోతే అమెరికా, ఇది కాదు తిరిగాల్సింది. ఆ హాస్పిటల్ అయితే ఈ హాస్పిటల్, అది ఇది, ఆ టాబ్లెట్ అయితే ఈ టాబ్లెట్, బాగోలే ఇంకో రకం. ఇన్ని ట్రై చేసే వాళ్ళు ఆయన మాట ట్రై చేస్తే ఫెయిల్యూర్ ఉండదు కదా, అత్యధిక విజయం కదా. ఎందుకు మళ్ళీ అదెందుకు అని అదేందో కానీ అపవాది మాత్రం అంట మనని ఆ వాక్యం వైపు వెళ్ళినాడంట. అస్సలు నమ్మని ఎందుకంటే బాగుపడతాను వాడిని. అరే ఆయన పొందిన దెబ్బతో నాకు స్వస్థత కలిగిందే. యేసు ఎందుకు భరించాడు సిలువలో? మనం భరించకూడదని మన ముందు పలుకుతూ ఉంటే ఒక రోజుకి ఏమైతుంది తెలుసా? మనం ఏం మాట పలుకుతుంటే, దాన్ని నమ్ముతుంటే రోగం అనేది దానికి రాదంట. వచ్చిన అది ఎందుకు దాన్ని పట్టుకోదు, కేర్ చేయదంట. అట్లా మనకు విశ్వాసం వాడుతుంటే రోగంని కేర్ చేయమంట. రైట్? ఆఫ్టర్ ఇదంతా
అంతే. ఆఫ్టర్ ఆల్ ఇది ఎంత, ఆయన ద్వారా నాకు స్వస్థ ఉంది. దేవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు, దేవుడు. మాట ఇచ్చిన వాడు నెరవేర్చడానికి సమర్థుడు. నీ రోగాలు భరించాడంటే భరించాడు. నా రోగాలు వేసే భరించాడు. నాలో ఉండడానికి వీళ్ళు గెట్ అవుట్ అన్నారంట. ఓ బయటకి. అసలు గద్దించాలంట. యేసయ్య ఆయన అధికారం వాడాడంట. అసలు గద్దించాడు. రోగాలు వచ్చినా, ఏదో వచ్చినా, దయ్యం వచ్చినా గద్దించాడు తప్ప దాన్ని వేరే వేరే ఆలోచన పోలేదు. ఎక్కడ యేసయ్య ఎప్పుడైనా సలహా ఇచ్చినా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఈ డాక్టర్ బాగా చూస్తారు, అలాంటి డాక్టర్ మంచిగా చూస్తారు, ఓ అని చెప్పినా నో ఇది పాస్టర్ అంటే చెప్పకూడదు చెప్తున్నారు. ఎందుకంటే ఏమో మరి యేసయ్య అంటే చేయలేకపోతాడు, చేయడేమో అప్పుడు చేసినాడు, అప్పుడు చేస్తాడు, అప్పుడు చేశాడు. ఆయన ఏమనంటే ఆయన దేవుడు కదా, ఆ దేవుడే కానీ మనిషిగా వచ్చిన శరీరం ధరించాడు. ఆయన దేవుడు ఆత్మ, కానీ ఆయన మన రూపులో, మన పోలికలో, మన స్వరూపం చెప్పున వచ్చాడు. మనం ఏవి అన్ని భరించామో, ఏవన్నీ ఎదుర్కొన్నామో, అన్ని సమస్యల గుండా ఎదుర్కొని వాటిని ఫైట్ చేసి ప్రకృతిని లోపరుచుకొని మరణం దాని మెడ వంచి అన్నిటిలో విజేతగా నిల్చున్నాడు. లోకంలో శ్రమ అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను జయించాను కాబట్టి మీరు లోకాన్ని జయిస్తారు అని చెప్పాడు. ఆయన ఓడిపోతారని చెప్పాడు. ఆమె నేను జయించినాను కదా, మీరు లోకాన్ని జయిస్తారు. మనలో ఉన్నవాడు ఎవరు? ఉన్నవాడు అనువాడు తోడున్నవాడు ఆయా నేనే. ఆయన ఉన్నవాడంట, అనువాడంట. యెహోవా అనే పేరుకి ఏంది? నేనే. ఉన్నవాడు, నిత్యుడు అంట, నిత్యుడు. ఆయన మాట మార్చడు, మాట ఇచ్చి పశ్చాత్తాపడేవాడు కాదంట. కొత్త నిబంధన వచ్చేవారు మీరు పాత నిబంధన పాపాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో పాపాలు లేవు. ఆయన భరించేసి అంట నీతి మంతులుగా చేస్తాడు. ఎందుకు చేశాడు? మళ్ళా పడ్డానుగా, మళ్ళా లైసెన్స్ కృప అంటే లైసెన్స్ తప్పు చేయడానికి నో. కృప అంటే దేవుని నీతి, అత్యధిక విజయం. ఎక్కడెక్కడ ఓడిపోయావో, ఎక్కడెక్కడ పడ్డావో అక్కడ నిల్చొని పోయిన దానికంటే దాన్ని ఆ అవమానం కంట నువ్వు దాన్ని జయించి, దేంట్లో ఓడిపోయి అక్కడ జయించి విజేతగా నిలిచి ఉండవంట. ఆమేన్. అనేక మందికి మాదిరిగా ఉంటావు. ఆమేన్. పౌలు అంత కృపణ ఏ తప్పు చేయలే. పౌలు అసలు పాపం చేయలేదండి. ఈరోజు కృప అంటే కృప అనగానే పాపం చేయ లైసెన్స్ అనుకో. కృప అంటే పాపం చేయడానికి లైసెన్స్ కాదు, చేయించడానికి దేవుని. ఆమేన్. దేవుని నీతి లేకుండా ఎవరు చేయించలేడట. అంత ఏంటంటే ఈరోజు ఏంటంటే నటన వేషధారణ, నటన అలవాడేదా. ఎందుకంటే ఎవరు చేస్తారు తప్పులు అంటే ఎవరంటే చెప్పాలి. ఎవరైతే ఎక్కువ పాపాలు అనుకుంటారో వాళ్ళే చేస్తారు. ఇది ట్రూత్. ఎవడైతే పాపిని ఎక్కువ అంటాడు, ఎవరైతే పాపాన్ని ఎక్కువ ఎప్పుడు పాపాన్ని గురించి మాట్లాడు, పాపమే పోరాడుతుంటారు, పాపమే చేస్తుంటారు. ఎందుకంటే జీవ మరణాలు ఎవరి వశమో? 4 కోసం కదా. జీవ మరణాలు ఎవరి వశం? 4 కోసం. మీరు జీవాన్ని మరణాన్ని ఉంచాడు దేవుడు. మరణం అపవాది సంబంధమైన జీవము. మన జీవాన్ని ఏది ఎంచుకుంటాం? మనం ఏది ఎంచుకుంటాం? ఆయన కృపను ఎంచుకోవాలి, నిత్య జీవాన్ని ఎంచుకోవాలి. ఆ పాపాన్ని ఎక్కువ ఒప్పుకునే వాళ్ళే పాపం చేసి, ఎందుకంటే పాపం చేస్తాడు. నీతిమంతుడు నీతి క్రియలు జరిగిస్తాడు. నీతిమంతుల పలకలు. కానీ చాలా మంది ఏంటంటే ఆయన వాక్యానికి లోపడగంట. ఒకరు ముళ్ళ పొదలో పడిన, ఒకరు ముళ్ళ పొదలంట, ఒకరేమో రాతి నేలంట, ఒకరేమో ఒక టైపు. ఒకరు ఫలించారంట. వాళ్ళు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలించారు. అవి ఎవరు ఫలిస్తారంట? అని వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకునే వారంట బహుగా ఫలిస్తారంట. ఎవరు? అన్న వాక్యాన్ని ప్రకారంగా విన్న మట్టుకే కాదు కదండి,
వాక్యానుసారంగా దాన్ని నడుచుకున్నాము. ఆ వాక్యాన్ని మనము నడుచుకొని మాట్లాడాలి. ఎంత విన్నా చోటు విషయం ఇంకా ఉన్నట్టు ఫీవర్ రాగానే హాస్పిటల్కి పరిగెత్తాం అనుకో, అయిపోయి ఫెయిల్. అదే మన విశ్వాసము. రోగం రాగానే ఏం గుర్తు రావాలి? రోగం వస్తే ఏం గుర్తు రావాలి? దేవుడి వాక్యం గుర్తు రావాలా? డాక్టర్ గుర్తు రావాలా? ఎవరు గుర్తొస్తారు? నేను వాళ్ళని ఎక్కువ పూజిస్తున్నట్టే. అంటే వాళ్ళు గొప్ప. ఎవరు గుర్తొస్తారు? మనకి డాక్టర్ గుర్తొస్తారు. దేవుడు డాక్టర్, అందుకని గుర్తొస్తారు. దేవుడిని నమ్మకం, డాక్టర్ ఎందుకు నమ్ముతామో అది మంచి విషయాలు చెప్పగానే ఎంత విశ్వాసం డాక్టర్ మీద, అది విశ్వాసం వాక్యం మీద ఎప్పుడో బాగవుతున్నాయి. అసలు ఎంత కాన్ఫిడెంటో, ఎంత నమ్మకమో డాక్టర్ అంటే. మన వాక్యం అంటే నమ్మకం ఏది? వాక్యనైతే తిడతలే, అందరికి జరిగింది ఏమన్నా, అందరికి బాగుపడతారు. లేదంటే మనం ఏంటంటే చూడకూడదండి, చూడకూడదు. ఏసై జీవించినప్పుడు ఆయన ఒక్క జ్వరంతో పడుకోలేదు, ఒక్క తలనొప్పి లేదు, కోల్డ్ లేదు, ఏమి లేదు. ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు ఆయన. ఆమె ఎందుకు? ఆయన తెలుసు కాబట్టి మనకు మాదిరి అంట ఆయన. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన అప్పుడు చేసిన, ఆయన అన్నాడు, ఆయన కదండి చేసేది. ఆయన ఆత్మ అంటే ఆయన శరీరం రీతిగా ఉన్నప్పుడు కానీ బయటపడి ఆయన ఆత్మనిచ్చాడు, మన పరిశుద్ధాత్మ దేవుని. ఆయన ఆత్మ ద్వారా అంట కార్యాలు, ఆయన విశ్వాసం ఉంచితే నేను చేసే కార్యాలు మరి వాటి కంటే గొప్పవి. ఇంకోటి ఏంటంటే అసలుకి మనమంటే ఆయన నుంచి అధికారం ఇచ్చాడు. రోగులు స్వస్థపరచడానికి, చనిపోయిన బ్రతికించడానికి, కుష్ఠరోగులు శుద్ధి చేయడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి మనకు అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు అధికారం ఇచ్చాడు. కానీ మనకి, మన ఫ్యామిలీలో మనకి విశ్వాసం ఉండదు. ఇంకా బయట వాళ్ళకి ఏం బాగా చేస్తాం? చెప్పాలంటే మనము దాన్ని వాడాలి. విశ్వాసం మనం వాడితే మనం చేస్తాం. ఫస్ట్ మనం వాడాలండి. మనమే నమ్మనప్పుడు బయట వాళ్ళకి ఎలా బాగా చేస్తాం? మనమే ఆ వాక్యాన్ని మన జీవితంలో వాక్యాన్ని చోటినప్పుడు, మనమే స్వస్థ పొందుకున్నప్పుడు మనం బయట వాళ్ళకి ఎలా చేయగలం? మనం ఇంకా బయట వాళ్ళకి చేరడం, మనమే ఇంకా బలహీనంగా, బయట వాళ్ళకి బలవంతులు కూడా ఉండాలి. వాక్యము నెరవేర్చే బలవంతులుగా ఉండాలి. నెరవేర్చాలంటే దాని ప్రకారం జీవించాలంతే. ఆ శత్రు మెషలాగా ఈరోజు అగ్నిలో పడేసి అనుకో, పడితే నిజంగా కాలిపో బుడేద్దాం అనుకుంటాం, నమ్ముతాం కాబట్టి నిజంగా కాలిపోతాం. వాళ్ళు నమ్మలేదు. శత్రు మెష ఏమన్నారంటే లెక్క చేయాలంట. మా దేవుడు నీ చేతి నుండి రక్షించడానికి సమర్థుడు, ఈ అగ్నిగుండం నుండి రక్షించడానికి సమర్థుడు నమ్మారంట. నమ్మారు కాబట్టి అగ్ని వాసన తగిలేదు, బట్టలు కాలిపోలేదు, ఏమి అవ్వలేదు. అసలు ఇనిమైనా కరిగిపోతాడు. అంత ఏడంతలు మామూలు అగ్ని 7 అంతలు పెంచేశాడు. ఇనిమైనా కరిగిపోయి అగ్నిలో వాళ్ళు వాకింగ్ చేస్తున్నారంట. యేసుప్రభు సముద్రం నీటి మీద వచ్చాడు, వాకింగ్ అంటే వాకింగ్. మరి మనం నమ్మాలంట. మరి ఏమి ఎలాంటి ప్రమాదాన్ని మనం ఏమి ముట్టజాలదో నమ్మాలి మనం. ఆ వాక్యాలు ఎందుకు మన పక్కన వేయకుండా కొన్ని పక్కన 10,000 మంది కూలినా దేవుడు వాగ్దానం తప్పడుగా. మాట ఇచ్చి ఆయన మాట నెరవేర్చుతాడు. వాక్యము ఆయన నెరవేర్చుతాడు. వాక్య ప్రకారం చేస్తాడని. దేవుడు అబద్ధం ఆడడం నరుడు కాదు ఆయన. అసలు మనంట అసలు అకస్మాత్ యాక్సిడెంట్లకి, అకస్మాత్ మరణాలకి మనకి సంబంధం లేదు. అకస్మాత్ మరణాలు, యాక్సిడెంట్ సంబంధం లేదా? అసలు లారీ ఎదుగుతా అది ఎగిరి అవ్వకూడదు తప్ప మనకేమో అవ్వద్దు. అలా నమ్మాలి మనం దేవుని. ఇక్కడ అబ్రహం ఎలా నమ్మాడు? రోమిలకు రాసిన పత్రిక 18
17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగుండని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అసలు ఆధారం లేదా అబ్రాహాం కదా. శిలం చూసుకుంటే వయసు అయిపోయింది, శారాగర్భం ఉడికిపోయింది, అయిపోయింది, ఏజ్ లేదు, టైం లేదు, ఏందా అసలు నమ్మాలని ఆధారం లేదన్న. కానీ వాళ్ళకి ఆధారం ఏం తెలుసా? దేవుని మాటనే ఆధారం. మనం అనుకుంటచ్చు, అరే టైం అయిపోయింది కదా, అప్పుడే చిన్నప్పుడే చేయాల్సింది కదా, అంటే అప్పుడే అప్పుడే మంచి చదువుకోవాల్సింది, అప్పుడు అలా చేసింది, ఇప్పుడు టైం అయిపోయింది, అంత అయిపోయింది, ఏజ్ అయిపోయింది, అంత అయిపోయింది, ఇంకా మన చేతులు ఏంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుండేది అని లోక సంబంధం చెత్త అంటది. ఏంటంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే హాస్టల్ కూడా ఇలా చెప్తానండి, ఏమంట చెత్త తీసుకొచ్చి చర్చిలో ఎందుకు వాక్యం అంటే దేవునిలో నేను బలవంతులుగా చేయడానికి, విశ్వాసంలో బలవంతులుగా చేయడానికి, ఆత్మలు పెట్టే చాలరిగా తయారు చేయడానికే ఆయన వర్డ్స్, ఆయన మాట. యేసుప్రభువు చెప్పిన సమస్త జన శిష్యులుగా చేయమని చెప్పాడు తప్ప నీళ్ళు తాగమనో లేకపోతే కాఫీ టీ తాగొద్దనో, నీళ్ళు తాగాలి, కాఫీ టీలు తాగొద్దు, అది తినాలి, బిర్యానీ తినొద్దు, స్వీట్ తినొద్దు, ఈ చెత్తంతా చెప్పడానికి కదా అని పిలుచుకుంది. దేవుని రాజ్య సువార్త చెప్పడానికి ఆమేన్ సమస్త జనం చర్చ్ మెంబర్స్ కాదంట, శిష్యులుగా తయారు చేయడం కన్నా ఇంకా చేయాలని చేస్తే మన రక్షణ మనకి చాలా భరించడు ఆయన కదా. అప్పుడు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అంటే ఈ లోకంతో మనం ఏంటంటే తెలుసా, ఫైట్. సముద్రం నీటిలో చేప ఏం చేస్తా తెలుసా, అది నీటితో పాటు కొట్టుకోవదంట, దాన్ని ఎదురు స్విమ్మింగ్ చేసుకుంటే ఎదురుపోతుంది. ఏది కొట్టుకోపోతుంది? కొట్టుకుని ఏది పోతుంది? నీళ్ళతో పాటు ఏది పోతుంది? బతుకునేది పోతుందా, చచ్చిన చాకపోతుంది? చచ్చిన చాకపోతే దాన్ని గులుకుండా పలుకుండా కొట్టుకుని పోతూనే ఉంటుంది నీళ్ళు. ఈరోజు చచ్చిన స్థితిలో ఉన్నామా స్పిరిచువల్ గా, బ్రతికున్నామా చచ్చిన స్థితిలో ఉన్నామా స్పిరిచువల్ గా? మనము తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి, మనం టెస్ట్ చేసుకోవాలి. తెలిసిందే వినేది అయినా కూడా 14 మార్కు సువార్త రక్షణ పొందిన ఇవన్నీ అంట నమ్మిన వారి వలన. 15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆమేన్. ఇదంతా ఫస్ట్ స్టార్టింగ్ గాస్పల్, సువార్త అంట. ఎందుకంటే సువార్త అన్ని అంట. సువార్త పొందామా, సువార్త నమ్మామా, సత్యం తెలుసుకుని మనకు తిరుగులేదు. ఒకటే అన్ని ఫ్రీ, ఆల్ ఫ్రీ అంట. సువార్త తెలుసుకుని దేవుని ఫ్రీ, ఐశ్వర్యం ఫ్రీ, ఆయన కింగ్, ఆయన కుమారుడుగా వారసత్వం ఫ్రీ, ఆయన రాజ్యంలో చేర్చబడదు అది ఫ్రీ. మన దగ్గర మిరాకిల్స్ జరగడం ఫ్రీ, ఉచితంగా. నమ్మి అది స్వార్థ ప్రకటిస్తారు ఫస్ట్. అందుకని మన ఫస్ట్ అంటే గాస్పల్, స్వార్థను ప్రకటించాలంట. సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి ఎందుకు స్వార్థ తెలియాలి. ఆ స్వార్థ తెలుసుకోకుండా, సత్యం తెలుసుకొని ఎవరు నరకాన్ని తప్పించుకునే ఇంపాసిబుల్. ఎందుకంటే అది శరీరం కాలి నరకం కాదు, అది ఆత్మ కాలి నరకం. చాలా అనుకుంటారు శరీరం ఉంటుంది అనుకుంటారు, శరీరం కాదంట, ఆత్మ కాలి నరకాన్ని దేవుడు దయచేసి ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకొని. ఎంత పవర్ఫుల్ దేవుడు అంటే మామూలు కాదు. ఏంటంట అది ఎవరు దాచేసిన అపవాదికే, వాడి శరీరం మీద మనకి ఆత్మనే కాలిపోయి నరకం అంట. అలాంటి నరకం తప్పించుకోవాలి ఒకటే ఏం చేయాలి మనం అంటే 100 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాలన్నమాట. అవునా? 40 రోజులు మోకాలు ప్రార్థన చేయాలన్నమాట. అవునా?
బాగా మోకాలను నలుగొట్టుకోవాలన్నమాట. అవునా? అన్ని చేయాలా? నో. సింపుల్ అంట. దేవుని విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ ఫ్రీ. ఫ్రీ అంట. అంతే, మనం కష్టపడాల్సిందే అంట. ఇష్టంగా ఇప్పుడు దాన్ని నమ్ముతాము, యాక్సెప్ట్ చేసాం ఏసైని, మనం అంటే చేంజ్ అవుతున్నామంట. ఆమె మన పాపాలని ఆయన మీదకి, ఆయన నీతి అంతా మన మీదకి ట్రాన్స్ఫర్. ఆయన నీతి మన రక్షణ మన సొంత, ఆయన మనుషులు మన ఆయన రాజ్యంలో చేర్చబడతాము. సువార్తలో మిరాకిల్స్ ఆయన మాట ద్వారా కరెక్ట్ మాట ఉంటే మిరాకిల్స్ చెప్తాయి అన్నమాట. ఒకసారి ఏదైనా ఇన్స్టాంట్ జరగకపోవచ్చు, ఆయన పట్టొచ్చు, కానీ నమ్మాలంట. మనకి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఒకసారి చనిపోయి లేనా అనుకో, లేవుడే అనుకో, ఎవరు పడిపోతే మనది పోతే, ఎవరి నామం లేపుతాం మనం, ఇస్తున్నామంలో వదిలిపెట్టుకోదా జరిగొట్టి వలస పరుగు ఇది ఎందుకంటే లేపినేమో అనుకోకూడదంట. ట్రై చేస్తున్నాను. విశ్వాసం వాడుతూ 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 వాడుతుంటే ఒకరోజు మిరకల్. హనోకు దేవుడితో నడుస్తూ 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 గొప్ప మిరకల్ అంట. ఏందది? మరణం చూడకుండా కొనిపోబడేను. ఏదంట? హనోక్ దేవుడితో నడుస్తూ 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 హనోకు ద్వారానే రాయబడింది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండ అసాధ్యము. హనోకు దేవునికి ఇష్టడై ఉండ కనుక దేవుడితో నడుస్తూ నడుస్తూ మరణం చూడకుండా వెళ్ళిపోయినాడు. వావ్, ఇలాంటి విశ్వాసం నీకు ఉండాలి. అలా ఉండాలి. అలా అసలు మన విశ్వాసం ఎలా చెప్తే సింపుల్గా, కానీ స్ట్రాంగ్ గా ఉండాలి విశ్వాసం. ఎందుకంటే ఏది వచ్చినా మనం కలిగించకుండా ఉండాలి. ఎలాంటి వచ్చినా, ఎలాంటి సమస్య ఏది ఎదుర్కొన్నా భయపడకూడదంట. విశ్వాసం ఉంచాలి ఆయన మీద. ఆయన ఏదైనా చేయగలడు. టైంతో సంబంధం లేదు, ఏదితో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. ఎప్పుడైనా ఏదైనా సాధ్యపరచగల దేవుడు. సమస్తము సాధ్యమే. కుళ్ళిపోయిన ఎముకల్లోనే జీవం కలిగించిన దేవుడికి ఇంకా అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? మనిషికి రోజు ఏడో తప్ప ఏం రాదు చేస్తాం. మీరు ఏడుస్తారు ఇంకా అంతే. అని లేబరాబాబు అంటే ఏడో విషయం కాదు. బాధపడితే ఏమొస్తే ఏం రాలేడా? ఏసులో బాధపడలే. ఎంత బాగుంది, మంచి వర్డ్స్ అన్నమాట. సూపర్. ఏసు ప్రభు మాటతో పోల్చి చూసుకోవాలి శిష్యుడు. అంత కాదు, ఏసు ఏమి చెప్పాడో అదే మన పైన. ఆమె ఒక మాట చూసాను, అది చదువుతుంటే ఎంత బాగుంటుందో అంటే, ఏసులో బాధపడితే ఏం చేస్తాడు? యెహో అవి ఇచ్చాను, యెహో తీసుకుని, యెహో నామని మహిమ కలుగుగాక అని అంటాడా? మనం కూడా పోతామే. ఎందుకు వేస్తాం? అదే హోదా. మనం కూడా పోతాం అక్కడికి, అంతేనా? లూకాసు వార్త 7వ అధ్యాయము 7:11. 7:11 చాలా బాగుంది. వెంటనే ఆయన నైనాను ఒక ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యులను బహు జనసమూహమును అంతా కూడా వెళ్ళిచుండ్రి. ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూచి ఆమె కనికరపడి ఏమని చెప్పారు ఇక్కడ చూద్దాము. 7వ వద్ద ఆమెతో చెప్పి, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనిను, యెహోవా నామమున మహిమ కలుగుగాక, మనం కూడా వెళ్తాము, ఒక నిరీక్షణ ఉంచు అని చెప్పినాడా? ఏం చెప్పినాడు మరి? 7వ వద్ద ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారిని నిలిచిరి. ఆయన చిన్నవాడా, నెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుంటే మాట్లాడసాగాను. అతనిని అతని తల్లికి అప్పగించెను. ఆమేన్. ఇది దేవుడు చేయగల పని. నువ్వు ఎలాంటి స్థితి, ఏ స్థితి అయినా సరే, నీ కుమారుడు పరిస్థితులు ఉన్నాడా, నీకు బాగు చేసి ఇచ్చే బాధ్యత దేవుడిది. పర్ఫెక్ట్. అది ఎలాంటి స్థితి అయినా సరే,
బాగు చెయ్యగలడు. చనిపోయిన కుమారుడినే బతికించి ఇచ్చిన దేవునికి ఇంకేది అసాధ్యము? ఇంకేది అసాధ్యమని ఏమున్నది? సమస్తము సాధ్యమే. ఆమేన్. సూపర్ అన్నమాట. దేవుడు అంటే ఇది. దేవుని మనసు ఇది. చంపే మనసు కాదు. పోతే వర్షిప్ చేయాలని చెప్పి వర్షిప్ దేవుడు ఎలా చేస్తాడు? వర్షిప్ ఎలా చేస్తాడు? మనం ఒక్కసారి ఆ వర్డ్ చూస్తున్నాం, అది కూడా సూపర్. పోయినాడు ఈయన చేస్తే మరొకరు లేపను కాక. ఇది కాదన్న దేవుడిని. ఆమేన్. ఎవరి టాలెంట్ దేవుడు వాళ్ళకి స్పెషల్ గా పెట్టింటాడు. ఎవరి పని వాళ్ళకి స్పెషల్ గా ఉంటది. ఎవరిని ఎలా వాడుకో, ఎవరిని ఒక్కొక్కరు ఒక రీచ్, ఒకరి టాలెంట్స్ ఒకరి వే. ఆమేన్. ఒకరిని దేవుడు ఒక పని కోసం నిర్ణయిస్తే ఆ పని వాళ్ళతో చేసిన తప్ప వేరే చేయలేరు. యోన పని యోనే చేయగలడు. మోషే పని మోషనే చేయగలడు. దావీదు పని దావీదే చేయగలడు. దావీదులో ఎవరు చేయలేరు. పాసిబుల్. డాన్సర్, సింగర్, ఫైటర్ డేవిడ్. ఆమేన్. దానియేలు జ్ఞానం గలవాడు, మర్మములు చెప్పగలిగిన వాడు. శత్రు మేష ఒక్కొక్కరు ఒక విధంగా ఆయన వాడుకున్నాడంట. చాలా అనుకుంటారు పోతే పోయాడు కానీ వీరి పేరు దేవుడు మరొకరిని లేపుతారంటే ఆయన ప్లేస్ ఎవరు లేపడు. ఆయన ఎవరున్నా వాళ్ళకి స్పెషల్ సపరేట్ పిలుపు ఉంటదంట. ఆమేన్. ఎవరి పిలుపు వాళ్ళదే. ఆయన ఎప్పుడు అనుకోడు ఆయన ఎవరిని చంపడానికి. ఆమేన్. ఇప్పుడు నిజంగా ఆయన చంపేటంటే ఈ మాట ఎందుకు ఉంటుంది? ఇది పాత నిబంధనలో ఉంది మాట. కొత్త నిబంధన మనమంట మన దేవుని గురించి తెలుసుకుంటే అప్పుడు గొప్ప కార్యాలు ఆశిస్తామంట. ఆమేన్. లేకపోతే అని బలహీనమైన అపవాది సమయం ఆశిస్తాం. పోతే పోయిన దేవా పరలోకంలో చాలు, ఇది లేకుండా పర్లేదు, ఏం లేకుండా పర్లేదు, కుమారుడు పోయినా పర్లేదు. యోబులాగా కుమారులు పోయినా ఏమనలే కాదు బాబు, చాలా జుట్టంతా అన్నాడు. ఇంత ఆదించాడు యోబు. తెలియదు ఎన్నో అన్నాడు యోబు. హెస్కేల్ గ్రంథం 1 verses అవసరం లేదు. హెస్కేల్ గ్రంథం 37. ఒక లోయ తీసుకెళ్ళిపోయాడు కదా, ఎముకల లోయ. యెహోవా హస్తము నా మీదకి వచ్చిను, నేను ఆత్మవశుడనే ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయాను. ఇంకోటి ఫిలిప్ అంట, బైబిల్లో ఫిలిప్ న్యూ టెస్ట్మెంట్ అసలు ఒక దగ్గర కొనిపోయాడంట. దేవుని ఆత్మ కొనిపోయిందంట. అంటే సినిమాలో విజృతం అని ఫేక్ తక్కువ మన మాయపతి ఇక్కడ చక్కడికి అది రియల్ గా ఫిలిప్ మాయమైపోయినాడు. మన నమ్ముతాం అలాంటివి. నమ్మితే మన పట్ల కూడా దేవుడు చేస్తాడు. నమ్మితే నమ్మని సమస్తము సాధ్యమే. ఇక్కడ నుంచి అమెరికా కూడా మాయమైపోతామంట. దేవుడు అవసరం ఉంటే ఆయన నమ్మితే తీసుకెళ్తాం. ఆమేన్. నమ్మకపోతే కర్ర. ఇందులో ఫిలిప్ వెళ్ళాడు. దేవుని ఆత్మ ఫిలిప్ను ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆమేన్. ఏదైనా చేయగలడు ఆయన. ఇలా నమ్మాలి మైండ్కి అస్సలు అందుబాటులో సరే నమ్మదండి. అసలు ఏదో సాధ్యం రాబు మాయపోవడం ఇది కూడానా? యా సాధ్యమే నమ్మితే. ఆత్మశుడే ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నుండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు అన్న ఆ లోయ అంట. లోయలో కనబడును కేవలం ఎండిపోయినవి, ఎండిపోయినా కింద చూసుకున్నాను. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మల్ని బయటకు రప్పింపగా నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింప చేస్తాను. యెహోవానగు నేను మాట ఇచ్చి ఉన్నాను. లేదంట మాట ఇచ్చి
దానిని నెరవేరుతున్నని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్. ఇది అంట దేవుని మాట. చంపేది కాదు దేవుని మాట. మధ్యలో తీసుకునేది కాదు. అకస్మాత్ యాక్సిడెంట్ లో పోయేది కాదు. దేవుడు తీసుకోవాలి. ఆమేన్. ఆయన బ్రతికించి ఆయన నిరూపించుకున్నాడు. నేను యెహోవా, ఆయన యెహోవా. ఈరోజు చాలా నా తప్ప అంటారు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునే యెహోవా నామానికే మహిమ కలుగుగాక. అంత రాంగ్ అనమాట. తప్పు. వాక్యం తెలియకుండా తప్పుగా ఇష్టానుసారంగా చెప్తారు. యోగు అన్నంటే యోగుస్తోని మైండ్ అనేది వచ్చింది వీళ్ళు చెప్తారండి. ఎవరు పోగానే పోతారు. ఇంకా పాట పాడని పోతారు. ఆయనకి మహిమ కలుగుగాక. నెక్స్ట్ నామకరత కూడిక. నెక్స్ట్ అంతే. ఎక్కడ మీ విశ్వాసం ఎక్కడ అంటే యేసుప్రభు ఉంటాడు. అసలు చావు కార్యక్రమం యేసుప్రభు ఉంటాడా? ఆయన వస్తే లేపడానికి వస్తాడు తప్ప నామకరత కూడికి వచ్చి తినడానికి రాడు. ఆమె వస్తాడు. ఆయన యేసుడు ఏసై లాజ దగ్గరికి వెళ్ళాడు. ఏం చేస్తాడు అక్కడ? ఇప్పుడు ఇంతకుముందు చూసామట. అసలు నైనాలు అని ఊర్లో వెళ్తే చూడలేక బాధ చూడలేక ఏడవద్దని చెప్పి బ్రతికించాడంట. అదే బ్రతికించకుండా ఏడవద్దని చెప్పి నా ఏడుపు ఆగుతుందా? ఆగదు. అసలు దేవుడు ఎలా చేస్తాడు కార్యాలంటే ఆయన కార్యాలు నువ్వు ఎగిరి గంతులేసి నాట్యం ఆడతామంట. ఆమేన్. ఆమేన్. నిన్న ఒక పాట వస్తుంది. ఏది ఇన్స్టాగ్రామ్ వీడియో ఒకటి. ఏ పాట వస్తుంది? టేక్ ఓవర్ పాట అనమాట. కూర్చున్నారు కూర్చున్న వాళ్ళు ఏంటంటే ఆ పాట విని ఉండలేక డాన్స్ ఆడతారు. ఇక దుమ్ము లేపుతారు. దేవుని పాట అట్లా ఉండదు, దేవుని మాట ఇట్లా ఉండదు అనమాట. ఆమేన్. ఆ మాట వస్తే డాన్స్ ఆడాల్సింది. అంత తప్ప వదిలేండి. ఎప్పుడు ఏడుపే, ఎప్పుడు చూసినా పాశం. ఎందుకు? మా దేవుడికి ఏ పాము ఏం సాధి కదా, పాము ఏమి ఏలడు. ఆయన అన్ని తీసేసుకుంటాడు. నీ బంగారం తీసుకుంటాడు, నీ డబ్బు తీసుకుంటాడు, నీ పిల్లల్ని తీసుకుంటాడు. అన్ని తీసుకుని నయ్యంలాగా 3 భార్యలాగా ఆయన చేయడానికి ఆ బాధ చేసినాడు. కానీ ఆయన తెలియకుండా అనేది నాకు వ్యతిరేక ఆయన అనేది ఇట్లా రాంగ్ అంటే దాన్ని తీసుకోవాలి. మనం దేవుని మాట డాన్స్ ఆడాల్సింది. ఇంత సంతోషాన్ని ఇస్తాడు. ఆమె తల్లికి ఎంత సంతోషం ఉండొచ్చు. బ్రతికించినాడు కదా, విధి అంటాం. బ్రతికించినాడు. ఇంకో లేని మాట ఉన్నట్టుగా హ్యాండ్లింగ్ చేసాడు కనిపిస్తారు కదా. ఎట్లా కనిపిస్తారు అంత ఏమున్న దగ్గర బాగా ఉట్టినా అంత కనిపించేదంతా ట్రాష్. ఏం జరగవు. దేవుని నమ్మాలన్నమాట. నమ్మాలి. అది ఏం చెప్పాడు ఇక్కడ? బ్రతికించి నేను యెహోవానని తెలుసుకుంటారు. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు మరి ఆయన గురించి? ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఇది దేవుని కార్యము. తెలుసుకోవాలి. లోతుగా డీప్ గా వెళ్ళి దేవుని కార్యాలు ఇలాగుంటాయి. ఆమేన్. ఒక మార్కు సువార్త ఒకసారి చూసుకుందాం. మార్కు సువార్త. ఇదే సమస్య. ఒక తండ్రికి సమస్య ఉందంట. ఆ కుమారుడు అంట చిన్నప్పటి నుంచి సమస్య. కానీ శిష్యుల దగ్గరికి వెళ్ళారంట. శిష్యుల వల్ల ఆ సమస్యని సాల్వ్ చేయలేకపోయినారు. మార్కు సువార్త 9వ అధ్యాయము 14 చూసుకుందాం. వారు శిష్యుల వద్దకు వచ్చి వారు చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుచుండుటయు చూచి వెంటనే జన సమూహం అంతయు ఆయనను చూచి మిగుల భ్రాంతి నొంది ఆయన యుద్ధకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేసి, అప్పుడు ఆయన మీరు దేని గురించి వారితో తర్కించున్నారని వారిని అడగగా జన సమూహములు ఒకడు బోధకుడా
మూగదయం పట్టిన నా కుమారుని ఎద్దకు తీసుకుని వచ్చింది. అది ఎక్కడ వాడిని పట్టును అక్కడ వాడిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిల్లును. దాన్ని వెళ్ళగొట్టమని శిష్యులకు అడిగింది, గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. సాకేడు బాబు దగ్గర ఈయన ఎన్ని రోజుల నుంచి వేసుకో దగ్గర ఉన్నా కానీ వీరికి మాత్రం ఆఫ్టర్ దైవ వెళ్ళిపోయినారు. ఆఫ్టర్ ఎందుకు దేవుడు అధికారం ఇచ్చాడంట. ఏదియు ఎంత మాత్రం హాజరు చేయదు, ఇంతమంది అధికారం ఇచ్చాడు. దయ్యాల పైన అన్నిటి అధికారం ఇచ్చి ఫ్రీగా పొందుకున్నారు కనుక ఫ్రీగా చేయని చెప్పారు. అధికారం ఇచ్చేసారు ఆల్రెడీ. ఇలా అధికారం ఇచ్చినా వాడట్లే, వీళ్ళ వల్ల అవ్వట్లేదంట. ఆయన ఏమంటాడు మరి? యేసుప్రభు ఏమంటాడు? అందుకని విశ్వాసం లేని తరము వారులారా, ఏంటంట? విశ్వాసం లేని తరము వారులారా, విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందరు, ఎంతవరకు మిమ్మల్ని సహితును వాడిని ఎద్దకు తీసుకున్నాను వారితో చెప్పగా తీసుకురాని చెప్పాడు. ఆయన దగ్గర తీసుకుని చెప్పాడంట. రాగానే వాడంతా మొత్తం ఏం చేస్తున్నా ఆ దయ్యం విలువెల్లాడిస్తుందంట. కుమారుని వారు ఆయన దక్కు వాడిని తీసుకుని వచ్చి దయ్యము ఆయన చూడగానే విలవిలలాడించెను. కనుక వాడు నేలపడి నురుగు కాచుకొని పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది మీకు సంభవించి ఎంతకాలం అయినదని వారి తండ్రి అడగగా, అతడు బాల్యం నుండియే అది వారిని నాశనం చేయవాలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయిలు ఏమైనా నీ వలనైతే మా మీద కనికరబడి మాకు సహాయం చేయమని. ఇదంటే చిన్నప్పటి నుంచి ఉందంటే సమస్య. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి సమస్య. చిన్నప్పటి నుంచి తండ్రి భరిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు సాల్వ్ కాలేదు. డాక్టర్ దగ్గర సాల్వ్ అవ్వలే, బాగోలే, ఎక్కడ బాగుపడలే, ఎవరి వల్ల సాధ్యం కాలే. అందుకే యేసుప్రభు దగ్గర వచ్చాడు. విన్నాడు, ఏండొచ్చు యేసుప్రభు దయ్యాలు వెలుగొడుతున్నాడని, రోగులు స్వస్థపరుస్తున్నాడని, చనిపోయిన తిరిగి లేపుతున్నాడని, కృష్ణుడు శుద్ధి చేస్తున్నాడని అన్ని నమ్మి ఉండొచ్చు. అందుకే వచ్చాడు. శిష్యుడికి ఏమైనా పవర్ ఉండొచ్చేమో, ఆయన దగ్గర ఉన్నారు కదా, వాళ్ళకి పవర్ ఉండే ఉంటుంది ఎంతో కొంత. అంటే చేయగలుగుతారంటే వాళ్ళు చేయలేకపోయినాడు. చెప్పాడు అడిగితే చిన్నప్పటి నుంచి ఉందండి సమస్య. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుడు ఏదని చెప్తున్నా, నమ్ముట నీ వలన అయితే నమ్మే దేవునికి సమస్తము సాధ్యమే. నమ్ముతున్నాం. ఈరోజు స్పిరిచువల్ స్ట్రాంగ్ ఉండాలంట. శరీరం కాదు, ఎట్లా ఉండాలి? స్పిరిచువల్ గా స్ట్రాంగ్. ఏది వచ్చినా కదిలించకూడదంట. వావ్! ఏంటంట? కొండను చూసి మనస్సులో సందేహించకుండా ఎత్తువేయబడే సముద్రంలో పడంటే పడుతుందంట. ఆమె కొండ విశ్వాసం అంటే పడుతుందంట కొండ. ఆయన మాట్లాడుతాము, మనం మాత్రం మాట్లాడము, తెలిసినా మాట్లాడము. సమస్యతో మాట్లాడాలంట, వ్యాధితో, రోగముతో, దయ్యముతో మాట్లాడి దాన్ని గద్దించి ఎరుగుతాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నారు, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పారు. జన్మ గుంపు కూడి దానితో పరిగెత్తుకొని వచ్చి యేసు చూచి, మూగవైన చోటి దయ్యమా, వారిని వదిలి పొమ్మని, ఇక వాళ్ళు ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మని గద్దించాను. ఏమిటంటే గద్దించాను. అధికారం వాడాలి. మనం కూడా యేసులాగా, యేసు ప్రభులాగా ఆయన పోలి జీవించాలి. ఆమేన్. వాక్యం 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 అంటే కదా, వాక్యం అంటే అద్భుతాలు వెంట తిరిగిస్తాడని చెప్పాడు ఆయన. ఆమేన్. ఆ అద్భుతాల ద్వారా వాక్యాన్ని స్థిరపరుస్తా అని చెప్పాడు. ఆమేన్. నీ దగ్గర కూడా జరుగుతాయి, నా దగ్గర జరగవు. నీ దగ్గర పవర్ నా దగ్గర లేదని నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎవ్రీథింగ్ పాసిబుల్. ఆమేన్. ఇది సాధ్యం. చిన్నప్పటి నుంచి ఉన్న సమస్య కొన్ని సెకండ్లో తిరిగిపోయింది. చెప్పగానే సెకండ్. ఈరోజు నీ సమస్య, ఈ ఫ్యామిలీలో సమస్య, అది ఎన్ని రోజులు ఎప్పటి నుంచైనా సరే, చిన్నప్పటి నుంచి ఉన్నా సరే, తరతరాలుగా ఉన్నా సరే, సెకండ్ సార్ ఆయన బాగు చేయడానికి. ఆమేన్. కానీ నమ్ముతున్నావా? అదే ఏంటంటే నీ విశ్వాసం నేను స్వస్థపరచును. ఏమన్నా ఎక్కువ
బాగుంది. నీ విశ్వాసమే నా ప్రార్థన అల్లే చేసుకో. నా ప్రార్థన నా ఉపవాసం చేసుకో. ఎక్కడైనా యాడ్ చేసాడా? ఈ రోజు అట్లా లేదు. ఏదైనా జాబ్ రాగానే నేను ప్రార్థన చేసిన, నేను ఉపవాసం ప్రార్థన చేసిన, అందుకే జాబ్ వచ్చింది. అబ్బా ఏం మహిమపరుచుకుంటారు. దేవుడికి ఇచ్చే మహిమ దేవుడికి అంటారు. బాగుంది దొంగలిస్తారు. నా ఉపవాస ప్రార్థన వల్లే ఎగ్జామ్ లో ఫాస్ట్, నా ఉపవాస ప్రార్థన వల్లే జాబ్ వచ్చింది, నా ప్రార్థన వల్లే, నా ప్రార్థన, నా భక్తి, నా శక్తి సరే యోగు దగ్గర యోగు భక్తి, యోగు శక్తి దేవునికి వ్యతిరేకంగా అయిపోయినాడు. వద్దంటే అందుకని నా కాదన్నా అనేది సిలువ వేయబడింది. ఆమె అంతా వేసే. అందుకే ఎప్పుడు అతిశయించువాడు తన శరీరం బట్టి అతిశయించదంట. దేని బట్టి? ప్రభునంతా అతిశయించాడు. మరి ప్రథమ సుంకరి ఎవరు ఇద్దరు వెళ్తారు కదా దేవాలయంలో ప్రార్థన చేయడానికి వెళ్తారు కదా. ఒకరేమంట నీకు వాళ్ళలాగా ఉన్నందుకు స్తోత్రం, వీళ్ళలాగా ఉన్నందుకు స్తోత్రం, వారి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా అని ఒక అతను అంటాడు. ఇంకో అతను అప్పుడు యేసు ఇంకా సిలువకి ఎక్కలేదు కాబట్టి పాపాలు ఏలా చెల్లించలేదు కాబట్టి అప్పుడు పాపలు ఎవరైనా సరే యేసు చూపించి కూడా రాంగా తప్పుగా అర్థం చేస్తారు. అప్పుడు ఎవరైనా పాపులు యేసులా లేకముందు, యేసులో ఎక్కముందు అందరు పాపులే, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. యేసు తర్వాత ఆయన శిలువకి ఎక్కిన తర్వాత మనమంట ఎవరమంట? నీతిమంతులము, నిర్దోషులము, నిరపరాధులము, పరిశుద్ధులము, ఆయన కుమారులము, దేవుడితోటి వారసులము. అప్పుడు ఎందుకంటే ఒప్పుకున్నాడు పాపం, అప్పుడు పాపలే కాబట్టి ఒప్పుకున్నాడంట. చాలా అనుకుంటారు అందుకే బ్రదర్ అది చూసి నేను పాపాలు ఒప్పుకుంటున్నాను ఏంటంట, అందుకే చూసిన పాపాలు ఒప్పుకుంటున్నా. అవునా? మనమంట ఒక జీవితం ఉంటాయి. ఎప్పుడు రాసిన పత్రిక ఉంటుందంట, మనము పాపిన అన్న దేవుని సిలువ ఆజ్ఞని తిరస్కరించడం ఇదే. పాపిన అంటే ఏదో తిరస్కరించడమే. ఎందుకు? ఆ రక్తం మన పాపాలు కడలేదన్నమాట. ఇంకా పాపలే ఉన్నామా మనము? కాదు కదా. ఆయన రక్తము ద్వారా మన పరిపూర్ణ కడిగేస్తాడంట. మనం ఎవరు ఈరోజు? నీతిమంతులము, నీతిమంతులం అంట. ఇది పలకలంట. ఇది పలకుండా ఇది అన్నా పాపిని, ఇంకా అది ఇది పెంటని, కుక్కను, పందిని, పురుగును, యాకోబుని పురుగు అంటే వానండి ఎప్పుడైనా బాబు అది యేసు రాకముందు రా బాబు ఎవడు లేడు నీతిమంతుడు. దావీదు లేడు, యోగు లేదు, దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఎవ్వరు నీతిమంతులు లేరు. నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. ఎవరు క్రియపడి ఎవరు నీతిమంతులు కాదట. యేసు క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ప్రతి ఒక్కరు ఫ్రీ నీతిమంతులు చేయబడ్డాం. ఆమేన్. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. ఇంకోటి సంగతి ఏంటంటే అబ్రహాము యోబు జీవించిన కాలం ఒకటేనంట. అసలు ఆశ్చర్యం ఇది కదా. అబ్రహాము జీవించిన కాలము, యోబు జీవించిన కాలం ఒక్కటే. కానీ అబ్రహాం యొక్క జీవితం ఎలా ఉంది, యోబు జీవితం ఎలా ఉంది నా అనేది యోబుది. నా నేను యథార్థవంతుని కదా, నేను న్యాయవంతుని కదా, ఎవరికి అన్యాయం చేయలేదే, దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను ఆయనతో వాదిస్తా, మాట్లాడుతా, అయినా దేవుడు ప్రేమ కాబట్టి క్షమించేస్తాడు యోగు. అతను బ్లెస్సింగ్. ఆమె మీరు ఏమైనా గురించి ఏమనుకుంటున్నావో, నువ్వు ఏమైనా ఏది అనుకున్న ఆయన ప్రేమ గలవాడు, ప్రేమించే తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు పాపాలు ఒప్పింప చేయడం ఎవరు ఏదంట? నీతిని ఒప్పింప చేస్తాడు. ఆమేన్. అది ఇదంతా ఎందుకు చెప్పిందంటే విశ్వాసం గురించి, నమ్మాలని. ఆ కుమారుని తర్వాత గద్దించగానే ఏంటంటే అప్పుడు వారు కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయిన అంతటా వాడు చచ్చిన వారి వల్ల ఉండేను కనుక అనేకులు వాడు చనిపోయాడు. అయితే యేసు వాని చెయ్యి పట్టి లేవనెత్తగా వాడు పిలువబడేను. ఆయన ఇంటికి లోనికి వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళిపోమని చెప్పాడు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యుడు మేము ఎందుకు ఆ దయ్యం వెళ్ళగొట్టలేకపోతున్నామని ఏకాంతంగా ఆయన
అడిగి అందుకని ప్రార్థన వలన ఉపవాసం అనేది కంట చాలా విశ్వాసం లేకుండా విశ్వాసం ఎక్కడ ఫాస్టింగ్ ఎందుకు విశ్వాసంలో స్ట్రాంగ్ అవడానికి ఆమె ఆయన మాటలు నమ్మడానికి గట్టిగా నమ్మాలని గట్టిగా గట్టిగా ఎంత ఎంత స్ట్రాంగ్ అంటే అగ్ని వేసిన ముట్టలేదంటారు అలా నమ్మాలని సింహపు బోన్లు వేసిన దాని ముట్టలేదు దాని ఏదైనా మోకరించండి సింహాలు వావ్ అలా నమ్మాలి దేవుణ్ణి ఏదో అందరితో పాటు మనము చచ్చిన జాబులో కొట్టుకోకూడదు ఈరోజు అందుకే అంటారు చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలంట ఈరోజు దేవుని పిల్లలంటే చచ్చిన సింహం లా ఉన్నారు కానీ నీతి మంత్రులు సింహంలో ధైర్యంగా ఉండాలంట భయం దానికి భయం భయము భయము నీతి మంత్రులు సింహం వలె ధైర్యంగా ఉంటాడంట అపవాదం ఎవరి మిగతామని గజ్జి సింహాలు వస్తాడు కానీ కుక్కనే వాడు ఎవరు వాడు కుక్క అది కొల్లేదు అన్నాడుగా ఏ కుక్కనా కర్రలు వస్తున్నా కుక్కవే రండి అంతేనండి మనం భయపడదు ఆ కుక్కని పెరుగుతున్న కుక్కని పళ్ళు విరిగొట్టిన అది గర్జిన్ సింహాలు కానీ పళ్ళు ఇరిగిపోయిందంట ఏం చేస్తుంది పళ్ళు ఇరిగిపోతే అపవాది కూరలు తీకి పడేసాడు ఆమె మరణాన్ని ఈ రోజున అపవాదిని తెచ్చి మన కాళ్ళ కింద పెట్టడం చేసుకోవు వామ్మో భయం గచ్చ గచ్చ ఉండడమే అపవాది అంటే కాళ్ళ కింద పెట్టాడు ఇవాళ ఆడుకోవచ్చండి సైతం కాళ్ళ కింద ఎక్కడ మన ప్లేస్ కాళ్ళ కింద అందుకే భయపెట్టని చూస్తే ఏమి చేయలేవురా ఏం చేసుకుని చేసుకోరా అంట కానీ అంతే ఇట్లా ఏంటంట మనం రాజులమంట కింగ్స్ హ్యాపీగా భయపెట్టిస్తాను కాలం కలిసి పనుకుంటాం ఏం చేసుకోరా నేను ఎక్కడ వద్దంటే అక్కడే వస్తాను అని చెప్తాను ఎందుకు వాడిని ఖాళీ చేపించిగా మనం ఇక్కడ ఉన్నామంట ఇది భూమి దాని వశం ఎవరి వశం అంట నలుగురు వశం దేవుడు మనకిచ్చాడు ఈ భూమి అంతా ఎవరిది మన అబ్బు సత్తే మన తండ్రి సత్తే అపవాది ప్లేస్ ఏది ఆ గాధము నరకం అని ప్లేస్ అంట దాంట్లో కూర ఇస్లాంలో అని చెప్పండి హెల్త్ అంతేనా వాని భయపడేది అసలు చెప్పుకున్నా చాలా ఉన్నాయి చాలా స్టోరీస్ యేసు నామం అంటే వానికి చాలా తడంట యేసు అని పేరుకే తట్టుకోలేకొచ్చి మోకాలు మీద ఉంగేసినాడంటే వాడిని చూస్తే మనం భయం అంట ఎవరంత కామెడీ ఎంత కామెడీ కదా వాడు ఆమె హ్యాపీ నన్ను చూసి ఎంత భయపడతానో వాడికి సంతోషం అంటే వానికి యేసు అని ఎవరైతే వాళ్ళ దగ్గర రాడువాడు యేసు అని కానీ మోకాలు మీద ఉంగిపోయినాడు మరి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు మనము కలిగి ఉన్నాము ఆమె అలాంటి దేవుని కలిగి ఉండి మనకెందుకు భయము ఈరోజు చేతబడులు దయ్యాలు వీటికి మనము అవసరం లేదు మన మీద పనిచేయడు ఈ ఓడి మీద పనిచేయదు మన ఆయన రక్తంలో కలిగిన మనకి ఎందుకు వచ్చేస్తాయి అది ఇజ్రాయేల్ ప్రజల మీద ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వేసినప్పుడంట ఆ మరణ దూత దాటి వెళ్ళిపోయిందంట ఈరోజు యేసు రక్తములో కలగబడిన మనము మరణం అది చెప్పండి ఎన్నో ఉన్నాయి చాలా ఈరోజు పాస్లేదు భయపెట్టించడమే పిరికోలాగా తయారు చేసినాడు ఏం చేస్తారంటే పిరికోలాగా దేనికి పని రాకుండా ఒక మూలకు దాచుకుని భయపడడానికి దయ్యాలన కానీ అట్లా తయారు చేస్తాను పాస్టర్ రోజు పాస్టర్ ప్రవక్త ఎందుకుంటే సార్ బలవంతుని చేతుల్లో బాణం వంటి వాడిగా వాడబడ్డానికి తయారు చేస్తా అలాంటి పుల్లుగా తయారు చేయడానికి బలమైన సాధన తయారు చేయడానికి ఉన్నాడు తప్ప పిరికోడ్లాగా చాతకాన్ని వాళ్ళు తయారు చేపించే కాలంలో ఉన్నది అది చేసేవాడంటే అది ఫేక్ అబద్ధికుడే దోచుకునేవాడే దొంగ దోచుకోవడానికి వస్తాడంట నీ డబ్బును దోచుకోవడానికి వస్తాడు అని దోచుకోవడానికి నీ ఏందమ్మా ఈరోజు కూర చికెన్ చేసావా మటన్ చేసావా తిన్నారు కదా ఏసులో ఏం చేశాడు 5 రెట్లు 2 చేపలు మనకి ఇంకా రిటర్న్ పంపించాడంట 12 కప్పులు ఆమె పంచి పెట్టేవాడంట అందుకే దేవుడు పెట్టేవాడు తప్ప దోచుకున్నాడు కాదు ఆమె దొంగ దోచుకోవడానికి దొంగతనం చేయడానికి హత్య చేయడానికి హత్య ఎలా చేస్తాడని చెప్పిన ఇంతకుముందు చెప్పి దాసం
నేను మందిరం కడుతున్నా, 1,00,000 ఇస్తారని తీర్మానించుకో, ఇంత ఇస్తే తీర్మానించుకో. వాళ్ళేదో భయపడి అరే మరేమో దుగ్రత వస్తుందేమో అయిపోతుంది అది అని భయపడి అప్పు చేసి ఇస్తారు. ఆ అప్పు గురి అయిపోతుంది. ఆ అప్పువాదనగా సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇదే హత్య అంటే కదా, హత్య సింపుల్. కానీ నమ్మకూడదు. ఆమె దేవుడు మందిరం కట్టమని చెప్తే కట్టే సామర్థ్యం దేవుడు ఇస్తాడు. ఆమె దావీదు కట్టమని చెప్పాడు, కొద్దిగా ఎవరికి చెప్పడానికి. కానీ దావీదు అప్పుడు పాత ఏమన్నా కట్టడాలంటే అన్ని ఏంటివి. ఇప్పుడు ఆయన ఏమన్నా చేస్తా ఉందా, ఇక్కడే ఉందాం, ఇక్కడ కట్టేసి ఏలియాకు ఒకటి, మోషేకి ఒకటి, నీకొకటి 3 పర్ణశాలను కడదాం ప్రభా, అందరి సమానం. మోషే ఏలియా అంటే ప్రవక్తలు అంట, మోషే అంటే ధర్మశాస్త్రం మిక్స్. ధర్మశాస్త్రము అన్ని ఒకటే. పాపి అంటారు నా కృప కృప కృప, కృప అంటారు మన పాపం అంటారు. ఇదేంత మన అంటే కృపలో ఉండి లేకపోతే ఈ ధర్మశాస్త్రం బాబు దేవుడు ఉమ్మేస్తా అంటాడు. ఉంటే ఆ పడులో ఈ పడులో ఒకసారి పొద్దులేగా పంది పాపిని కుక్కని నక్కలేదు మళ్ళీ అక్కడికి 100 మంది చేస్తాడు. ఈ రోజు కృప ఇచ్చాడు, దేవుడు మంచివాడు అంటే మిక్స్ చేయదండి ఇట్లా. అట్లా అన్నాడు ఎవరు, పేతురు. గుళ్ళు కడదాం అంటే చర్చిస్ కడదామైనా ఇంక గుడి కట్టేశారు గోపురం. 3 పర్ణశాలలు కడదాం అనగానే ఏమన్నా పైన స్వరం వచ్చిందంటే ఏంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. ఈయన మాట ఏంది, ప్రభు ఇక్కడ ఉన్నాం మనం, బాగా వండి పెడతారు ఇంక చికెన్ మటన్ బిర్యానీలు, ఆ బిర్యానీ ఈ పని మటన్ చికెన్ అది ఇది అని అంటే బాగుంటుంది కదా. ఇంకా ఆ నాన్న అంటే ఇక్కడ హ్యాపీగా తినాలి పనుకోవాలి, ఇరిగా చెప్పాలి, చెప్పిన వాళ్ళకే చెప్పాలి. పాడితే పాసిపాలు పాట అన్నట్టు చెప్పిన వాళ్ళు చెప్పినే ఉండాలి. ఇక కొత్త స్వార్థ ఎంతో మంది, కోట్ల మంది ఉన్నారు స్వార్థ లేకుండా. కొత్త ప్రాంతాలకు వచ్చి చెప్పిన వాళ్ళకి చెప్పాలి, ఇక్కడ బంద్ చేసుకుందాం అని అంటే అరే ఇతర ప్రాంతములోను ఇతర పట్టణములోను ప్రకటించాలి. నేను స్వార్థ ప్రకటించి దేవురాజు గురించి ప్రకటించాలి. ఇందు నిమిత్తమే కదా నేను పంపబడింది. ఆమేన్. అని నాకు ఇష్టమే. అసలు వాళ్ళు వస్తారని నాకు పోనీ నాకేం కావాలి, దేవుడి గురించి తెలుసుకోవాలి. ఎక్కడ ఉన్నా దేవుడి గురించి తెలుసుకోవాలి. స్వార్థ అన్యులకే. ఆమేన్. అన్యుల స్వార్థ పడితే తప్ప ఈ చర్చి నుంచి ఆ చర్చికి, ఆ చర్చి నుంచి ఈ చర్చికి, ఈ బావి నుంచి ఆ బావిలకి, ఈ తొట్ల నుంచి ఆ తొట్లకి ఒకటే షాపే. ఇటు నాడు వెళ్తుంది, అక్కడి నుంచి సాయంత్రం వెళ్తే పొద్దున్న అక్కడికి వెళ్తాయి. సాక్షి అయితే మళ్ళీ ఈ చర్చికి అబ్బో మా చర్చ 1,00,000 మంది వస్తున్నారు, వాళ్ళంటే చెప్పుకుంటారు, వీళ్ళంటే చెప్పుకుంటారు. ఏంటంటే ఒక్కరిని లాక్కున్నాం కాదు, ఒక్కరిని దోచుకోవడం, ఎవరో సంపాదించిన ఆత్మను దోచుకోవడం కాదు కదా. మన పని ఏంటంట, స్వార్థ ప్రకటించడం. అంటే పాస్టర్ అంటే పోషించేవాడే, ఓకే పాస్టర్ వేరే, ఇవాంజలిస్ట్ వేరే. కానీ ఏసో చెప్పిన అన్ని చెప్పాడు. కానీ పోషించడం ఒకరిని దోచుకోవడం పోషించడం కాదు, ఎవరో పిల్లలు తీసుకుని పెట్టుకోవడం కాదు కదా. ఎవరి పిల్లలు వారు, ఎవరు సంపాదించిన, ఎవరు స్వార్థ ప్రకటించి వాళ్ళ దేవుడి గురించి చెప్పారు వాళ్ళ సొంతము. ఆమేన్. అంతే. వేరు అందరిని ఆస్వాదించి రొప్పించుకొని ఇది అంతా వెళ్ళిపోయి చెప్పి దోచుకోవడము దొంగ పనే. దొంగ దోచుకుంటాడు కదా స్పష్టంగా. అది కాదు స్వార్థ ప్రకటించడం, రావడం. నమ్మితే నరకం తప్పించుకుంటాం, నమ్మకపోతే నరకం చేస్తాడు. వారి ఇష్టం, మన పని అయింది, మన బాధ్యత స్వార్థ ప్రకటించడం. దేవుడు అంటే నువ్వు మనం చెప్పాలనుకోవాలి, కానీ కృపగా డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఎలాంటి వారైనా సరే గొప్ప అవకాశం దేవుడు స్వార్థ ప్రకటించే స్వార్థ ప్రకటించే అవకాశము దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఏసు నమ్ముకో అని చెప్పే అవసరం లేదన్న, వాళ్ళే వచ్చి అడుగుతారు దేవుని గురించి నీకు మనసు ఉంటే. నాకు వచ్చిన అది ఎన్నో అవకాశాలు, హ్యాపీ. ఇంతగా అవసరం కొత్తలు చెప్పా స్వార్థ. మన ముస్లిం అబ్బాయి చెప్పిన అన్ని చాలా చెప్పిన బయట ఇదే కావాల్సింది దేవునికి, ఇదే అంట. చెప్పే వాళ్ళకి అంటే నామకరం తెలుసు, సత్యం తెలుసుకోవాలి, కానీ వాళ్ళకి కదంట అంతా కదా. అన్నిలో స్వార్థ కావాలి ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి దేవుడి గురించి. దేవుని అది ఎందుకంటే ఎవరికైనా స్వార్థ ప్రకటించకుండా నరకాన్ని వేయడు. అదొక్క తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకున్న తర్వాత అప్పుడు అంట, ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చెప్పలేని స్వార్థ ప్రకటించలేదు, నేను నమ్మలే చెప్పడం లేదంట. ఎందుకంటే గోడ సాక్ష్యం చెప్తాయంట కదా, ఇల్లు గోడ సాక్ష్యం చెప్తాయి, అన్ని ప్రకృతి సాక్ష్యం చెప్తుంది. ఈ మనుషుడే సీసీ కెమెరాలు పెడితే మన దేవుడు ఏం పెట్టాలి, నేను చెప్పలేదు ఇన్లేదు అనడానికి ఎట్లేదు. ఒక అది ఇట్లా నా దగ్గర ఎవరి ఏమైందంటే ఇతను చెప్తే స్వార్థ అంటే దేవుడు ఎంత మంచివాడు,
దేవుని సేవ రాకపోతే ఎంతో మంది సేవలు పడించే అవకాశం ఇచ్చాడు. ఆమె అదే అంట చెప్పాలి మనసు ఉంటుంది కానీ ఎంతో మంది చెప్పొచ్చు. అయితే ఏం చెప్తుండే ఈ మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ మైండ్ యూజ్ చేస్తారంట. ఏమన్నారంటే అరే నేను తర్వాత ఆడ ఏం చేస్తా, నేను తిన్నా ఇన్లేక సువార్త అని చెప్తా అన్నాడు. నేనన్నా ఎత్తినాక పడేస్తాడు అని నేనన్నా. ఎవరు మూసుకోలేదు మాట్లాడి నాకేం తెలియదు ఇన్లేదు అని చెప్పేస్తా. రోయ్ చెప్తా రోయ్ అదే చెప్తాంటే అవునా మా దేవుడు అంతా తెలియలేదు మరి నేను ఎత్తిన పడేస్తాను ఏంటని అని చెప్పిన. నోరు బంద్ అయిపోయింది. స్వార్థ పాటించాలి, వాళ్ళు నమ్మినాము కూడా తెలుసుకోవాలి. సాక్ష్యం ఎన్నో మనసులో సీసీ కెమెరా పెడితే దేవుడు ఏం చేయగలడు? అసలు ఎంత కెమెరా అంటే అది ఎంత దూరంలో జూమ్ చేసి క్లియర్ గా చూపిస్తుంది మనకి. ఎంత కెమెరాలు ఉన్నాయి. మనిషి ఇంత ఉంటే దేవుడి మరి గ్రంథములు విప్పబడును అసలు ఎన్ని ఉంటాయి ఇంకా ఆ రోజు కదా. అందుకని మన పని మన బాధ్యత ఏంది? స్వార్థ ప్రకటించాలి. చాలా మందికి ఇంకోటి ఏంటంటే కొన్ని ఎంత నమ్మినా ప్రాబ్లమ్స్ తీరవు, ఎంత నమ్మినా అనారోగ్యం పోదు, సమస్యలా కూడా. ఎందుకంటే సీక్రెట్ నువ్వు స్వార్థ ప్రకటించాలని. ఆమేన్. నా ఫ్యామిలీ జరిగింది, మా అబ్బాయికి ఇదే జరిగింది. ఇది లోపలే కాబట్టి వానికి బాగానే లేదు. ఎన్ని సంవత్సరాలు తిరిగినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంత ప్రార్థించి బాగా అవ్వదు. ఎందుకు? ఆయన పని చేయి, అప్పుడు ఆటోమేటిక్ హీల్ వస్తుంది. వద్దన్నా వస్తుంది, ఇంటికి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, అంత వస్తుంది. అందుకే ఉంటది. ఎందరైతే అనేకులు ఆయన వైపు తిప్పుదురో వారు ఆకాశంలో నడిచి మెరిస్తే శివుతుండగా. సూపర్ స్టార్ ఉండాలనుకుంటున్నావా? స్వార్థ ప్రకటించు. నీకు అన్నిట్లో అత్యంత విజయం, తన ఘనతలు, ఐశ్వర్యం అంతా దేవుని నామంలో. ఆయనలో గుప్తమైన జ్ఞానమైనా సరే ఆమేన్ అని ఏదైనా చేయగలడు. చదువు లేకుండా చదువు నేర్పించగలడు, ఇంగ్లీష్ నేర్పించగలడు, కంప్యూటర్ సిస్టమ్ నేర్పించగలడు, ఎడిటింగ్ నేర్పించగలడు. ఏదైనా ఎడిటింగ్ సిస్టమ్ అన్ని నేర్పిస్తున్నాడు ఆయన. నువ్వు నమ్మితే ఆయన చదువురాదు దాన్ని ఏమనుకుంటాడు? చదువురాదు కదా. ఆ రోజు అయితే కంప్యూటర్ హల్లెలూయా, ఆ రోజు కంప్యూటర్ లేవు, సిస్టమ్ లేదు, జస్ట్ వెయిట్ చేయండి అది అయిపోయింది. ఆ రోజులైతే కంప్యూటర్ లేవు, సిస్టమ్ లేదు, ఈరోజు యూట్యూబ్ లేవు, అది నడిచిపోయి చదువు లేవు నడిచిపోయింది కదా. ఈరోజు ఇవన్నీ ఉన్నాయంటే ఇవన్నీ ఉంటే ఆయన నేర్పిస్తారు కదా. జ్ఞానం ఎవరిది? దేవుడిది. టాలెంట్ ఎవరిది? దేవునిది. చదువు లేకుండా చదువు రాకుండా చదువు నేర్పించలేడా? సిస్టమ్ లేకుండా సిస్టమ్ నేర్పించలేడా? నేర్పించగలడు. నువ్వు ఎవరైతే గొప్ప వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు సిగ్గుపడేలాగా నేర్పించగలడు నీకు. ఆమేన్. నువ్వు దేవుని నమ్మి ఆయన చూడించావనుకో వాళ్ళు సిగ్గుపడేలాగా నిన్ను వాడుకోగలడు, హెచ్చించగలడు. ఆమేన్. గొప్ప దేవ అద్భుతాలు చేయడం ఆశ్చర్యకరడానికి నీ మాటతో బలపరిచాడు ప్రభా. నిన్న మాటలు కూడా మేము వినేవారిగా కాకుండా వాటిని మా హృదయంలో స్వీకరించి వాటి ప్రకారం నడుచుకుందుము గాక. 30 60 అంతలుగా 100 అంతలుగా ఫలించదుము గాక. వాక్యాన్ని మేము తినేవారిగా ఉండాలి తప్ప వినేవారిగా కాదు ప్రభా. తినేవారిగా దాన్ని తిని దాన్ని రుచి చూడాలి. వాక్యాన్ని రుచి చూడాలి, నేను రుచి చూడాలి, మనకి రుచి చూడాలి, మనకి చెయ్యాలి. ఇంకా నీ ఆత్మలో బలపరచు, ఇంకా ఆత్మతో నింపు ప్రభు. అంత దినమని ఆత్మ కుమ్మరిస్తానని చెప్పి మన మీద కుమ్మరించే నమ్ముతున్నాము. ఆ దేవుని ఆత్మ నీ ఆత్మ కార్యం జరిగి గాక. అనేక మందిని తెలుసుకోలాగున అనేక మంది నీ రాజ్యంలో చేర్చేవారిగా మమ్మల్ని ఇంకా నింపండి. నీ మాటలతో నింపండి ప్రభు, శక్తితో నింపండి, నీ బలముతో నింపండి. ఇంకా మా హార్ట్స్, మా బ్రెయిన్, మా బోన్స్, మా స్కిన్, మా కిడ్నీస్ అవన్నీ మన లివర్ నూతన పరచబడును గాక. మాలున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క అవయవాలు పార్ట్స్ నూతన పరచబడును గాక. ఆ రోజు నయమాని ప్రభా ఎవరిసారి యోర్దాన్లో మునిగి లేచిన చిన్న పిల్లవాని వాళ్ళు ఆ చిన్న పిల్లల దేహం స్కిన్ టోన్ ఇలాగైందో ఈ రోజు మా యవ్వనము నూతన పరచబడును. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి అందరి చిల్డ్రన్స్ మాది ప్రభా ఇంకను ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. ఆ బోన్స్ అన్ని సెట్ అవును చేస్తున్నాము. ప్రతి ఒక్కటి పని చేయలేదు. ఏది పని చేయకుండా అవన్నీ ఏసునాంలో పని చేయమని చేస్తున్నాము.
రక్తాన్ని రక్తాన్ని పోషిస్తున్నాం మా అందరి మీద పోషింపబడును గాక. మీరు అవుతురు గాక. యేసు నామములో పనిచేయని పార్ట్స్ అన్ని కూడా పనిచేయను గాక. ఆడి మన పార్ట్స్ నూతనంగా మార్చబడును గాక. యేసు నామములో ట్రాన్స్ఫర్ నీ కార్యాలు చేయను, నీ కార్యాలే జరుగును గాక. నీ మాటకున్న వ్యతిరేకవన్నీ వేళ్లతో కుక్కటి వేలతో పెళ్ళగింపబడును గాక. ప్రభు ఆ రోజు చెట్టు చూసి ఎట్లా శపిస్తుంది, వేళ్లతో వెళ్ళిపోయిందో ఈ రోజు మా సమస్యలు, మా అనారోగ్యాలు, మా ఇబ్బందులు, మా ఆర్థిక సమస్యలు వేళ్లతో ఎండిపోవును కాక. సమృద్ధి కలుగును గాక. నీతి మందుతనం ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రభు. అవన్నీ నీతి మందులను ఎదురుసే వాగ్దానాలన్నీ మేము అనుభవించదు గాక. మహిళలు అత్యధికమైన వెలుదు గాక. చనిపోయిన తిరిగి గాక ప్రభు. రోగులు స్వస్థపరచును గాక ప్రభు. దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. లేని వాడు ఉన్నట్టుగా పిలిచేవాడా ప్రభు. కులిపోయిన ఎముకలను బతికి కిందిపోయిన ఎముకలను జీవం వేసిన దేవుడా నీకు స్తోత్రాలు ప్రభు. క్రీబుల్ సరాబులతో ఈ రోజు నలుగురు పెద్దలతో జీవము జీవమని గాన స్తుతి గానాలతో కొనియాడబడుతున్న దేవుడు నీకే స్తోత్రాలు ప్రభు. నీకే నా ఆరాధన తండ్రి. నీకే పరిశుద్ధాత్మ దేవుడా నింపండి, ఈ ప్రేమతో నింపండి, వాక్తో నింపండి. సమీపింపరాని తేజస్సు అమానవుడిన దేవుడా నీ ఆత్మ మాలో ఇచ్చాను. బట్టి థ్యాంక్ యూ. నీ కార్యాలు చెడు అక్క ఇంకా ఈ పిల్లల్ని చిన్న జ్ఞానంతో మమ్మల్ని కూడా నీ జ్ఞానంతో ఇంకా నింపండి. సర్వ సంపద జ్ఞానము ఐశ్వర్యం నీలో ఉన్నాయి. అవన్నీ కూడా మేము కలిగి ఉన్నాము. అవన్నీ మా జీవితం నెరవేర్చబడి మేము చూచుదుము గాక. కానీ విని ఎరుగని సంగతులు మేము చూచుదుము గాక. గొప్ప కార్యాలు చూచుదుము గాక ప్రకటిస్తూ యూట్యూబ్ లో వాళ్ళు ఒక్కరికి కూడా నీ ఆత్మ కుమ్మరింపు కలుగును గాక. ఒకటి ప్రభా కుమ్మరిస్తాను చెప్పిన అంతది నా ఆత్మ కుమ్మరించిన వాళ్ళ మీద ప్రభా దర్శనాలు చూచుదుము గాక. మేము దర్శనాలు ప్రభా చూచుదుము గాక ప్రభా. దాని అన్ని దర్శనాలు జరిగే వాటిని జరిగిపోయే వాటిని అన్నిటిని మేము చూచుదుము గాక. ఆత్మ వరాలన్నీ కూడా మేము కలిగి ఉందని గాక. వాటిని చూచుదుము గాక ప్రకటిస్తున్నప్పుడు ఇంకా మీ మాటకు వ్యతిరేకుండా మా జీవితంలో వాళ్ళ జీవితాలు తొలగిపోయిన వేళ్లతో తరతరాల శాపాన్ని తీసేసి పాపను వీళ్ళంతా చెల్లేసి నీ రక్తంతో క్లియర్ గా ప్రభా బోర్డు మీద ఇష్టత క్లీన్ చేసావు. మా పాపని క్లీన్ చేసేసి మమ్మల్ని నీ రక్తంతో కడిగి పరిపూర్ణ చేశారు ప్రభు. అందరి బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభా. దాని మీద నీతి మంతులుగా చేశారు. పర్ఫెక్ట్ గా ఒక డాగు లేకుండా మనం ఈరోజు చేశారు నిర్దోషంగా. అందరి బట్టి స్తుతిస్తూ మైంబర్స్ నాచురల్ అలాగే అదొక యాక్సిడెంట్ మరణాన్ని బంధించి లైఫ్ పర్సన్ ఇస్తున్నాము. మా దేశంలో సమాధానం కలుగు గాక, శాంతి కలుగును గాక, రాజ్యం చేర్చబడదు గాక అని ప్రకటిస్తూ సమస్త మహిమ గ్రంథ ప్రభావం నీకే తెస్తుంది. అడిగిన వాటిని అన్నిటిని మేము పలికిన వాటిని అన్నిటిని నీ నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.